ప్రత్యేక కమిటీని వెంటనే, ఉద్యమకానికి 250 గజాల స్థలాన్ని వెంటనే, 10,000 కోట్లతో సంక్షేమ నిధిని వెంటనే, తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి. తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా ఐక్యత సాధిద్దాం. జయశంకర్ సార్ ఆశయాలను సాధిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఉద్యమ సాధకులుగా గుర్తించాలి, స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ సినన్న గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి 33 జిల్లాలలో తెలంగాణ ఉద్యమకారుల నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీమ సినన్న గారికి, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నందగిరి రజనీకాంత్ గారికి, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు మద్రాల వీరస్వామి గారికి, అదేవిధంగా మరియు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ముద్దసాని వెంకటేశ్వర్లు గారికి, అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు మరి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా ఉద్యమకారులకు మరియు 25,000 పెన్షను, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని మరి ఉద్యమకారులు అందరూ కూడా సీమ సినన్న గారి నాయకత్వంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరడం జరుగుతున్నది. కాబట్టి ఉద్యమకారులందరూ కూడా ఐక్యతగా ఉండి మనకి ఇచ్చినటువంటి డిమాండ్ల కోసము పోరాటము సీమ సినన్న గారి నాయకత్వంలో పనిచేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మరి గత నెలలో నుండి పోయిన నెల నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో మరి ఉద్యమకారులు ఒకరోజు రిలే దీక్షలో భాగంగా మరి ఈరోజు మహబూబాద్ పట్టణానికి మరి మహబూబాద్ జిల్లాకి వచ్చేసినటువంటి మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ సినన్న గారికి, అదేవిధంగా మరి వారితోటి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వచ్చినటువంటి ఉద్యమకారులు అందరికి కూడా, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున మరి మహబూబాద్ జిల్లా తరఫున
తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు అయితే ఉంది. మరి మేనిఫెస్టోలో ప్రభుత్వం పెట్టినటువంటి 250 గజాల స్థలము, అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తానని చెప్పి మరి ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు దాటిన మరి 6వ గ్యారంటీగా పెట్టినటువంటి గ్యారంటీని తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున నినదిస్తూ మరి రకరకాల విధాలుగా విలయ దీక్షలు కావచ్చు, అదేవిధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి చెప్తున్నప్పటికీ మరి మొన్న పోయిన నెలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మరి మురళీ నాయక్ గారు కూడా శాసనసభలో ప్రస్తావించడం, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా మరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రత్యేక ధన్యవాదాలు శుభంగా తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ప్రజాప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులు చేయబట్టే మీకు ఈ పదవులు వచ్చాయి. మరి ఉద్యమకారులు లేకపోయి ఉంటే మరి ప్రత్యేక తెలంగాణ రాకపోయి ఉండేది. కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులకు, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఉద్యమకారులందరూ కూడా మరి రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కానీ ఖచ్చితంగా మా వంతు మా వెంటుండి మా వెంటుండి మరి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మా వెంట ఉంటారని చెప్పి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాకు విచ్చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారులకు పేరు పేరున జిల్లా తరపున అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు చేసిన త్యాగాలు, విద్యార్థులు చేసిన త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు కూడా ఉద్యమకారుల సమస్యల మీద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎప్పుడైతే ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి బాగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం జిల్లాల గ్రామాల మండలంలో తీవ్రతరం చేస్తున్న తరుణంలో మొన్న మహబూబాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము డాక్టర్ మురళీ నాయక్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారిని కలవడం జరిగింది. ఆయనకు ఒక రిఫరెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందిస్తూ ఆ రోజు మేమే మీ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మన జరిగిన శీతాకాల సమావేశంలో మురళీ నాయక్ గారు మన సమస్యలపై ఆయన గలమెత్తడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ హామీలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఉద్యమకారుల నిరాహార దీక్షకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారికి, ఈ నిరాహార దీక్షకు రాష్ట్రం నుండి వివిధ జిల్లాల నుండి ఈ మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ప్రతి మండలం నుండి విచ్చేసిన ఉద్యమ నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు, తోటి సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వరంగల్ జిల్లా తిగర సంగం మండలం నుండి మీ అందరికీ ప్రత్యేకంగా శుభాభివందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో మన మహబూబాబాద్లో చేపట్టినటువంటి నిరాహార దీక్ష మహబూబాబాద్కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన కోరికలు నెరవేర్చకుంటే ఆనాడు తెలంగాణకు అడ్డు వచ్చిన ఆంధ్ర పాలకులను ఏ విధంగా తరం కొట్టినటువంటి చరిత్ర యొక్క మహబూబాబాద్కు ఉంది. అదేవిధంగా వరంగల్కు ఉంది, కరీంనగర్కు ఉంది. ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఇవాళ మనం చేస్తున్నటువంటి పోరాటాలు ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు మనము నెమ్మదిగానే చేస్తున్నామని మనం సామరస్యపూర్వకంగానే వారికి నొప్పించకుండా సామరస్యపూర్వకంగానే వారికి అన్న సీనన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విషయాన్ని వారికి సాధారణంగా
వారికి ఎక్కడ మనం ఏ విధంగా ఇవ్వాలనో వారి సూచన మేరకు ఇస్తూ పోతున్నాము. అయినా మరి వాళ్ళు ఇంతవరకు గ్రహించడం లేదు. మన యొక్క పవర్ ఏందో మరి ఇప్పుడున్న ప్రభుత్వం గ్రహించాలి. మనము సామరస్యం పోతే మన సమస్యలు పరిష్కారం కావనేది. దయచేసి ఈ పోరాటాన్ని ఉధృతము చేసి వాళ్ళు కనుక సమరస్యంగా మన సమస్యలను వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మనము మన పోరాటాలు తీవ్రతరం చేసి మన సమస్యలను సాధ్వీనం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహబూబాబాద్ జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.